హలో, ఐఎమ్ శివపార్వతి. మన కళాకారులందరికీ ఒక విన్నపం. అందంగా బతకండి, అందంగా చచ్చిపోండి కూడా. అందంగా బతకడం సరే, అందంగా చచ్చిపోవడం ఏంటి అని అంటున్నారా? అవునండి, అందంగా చచ్చిపోవాలి. ఒక ఆర్టిస్ట్కి ఒక అవకాశం భగవంతుడిస్తాడు. మనం దాన్ని చక్కగా వాడుకుంటున్నాం. మంచి మంచి వేషాలు వేస్తున్నాము, అందంగా మేకప్లు వేసుకుంటున్నాము, అందమైన చీరలు కట్టుకుంటున్నాము. పొగడ్తలు, తెగడ్తలు, విమర్శలు అన్నీ చూస్తున్నాము. సన్మానాలు, సత్కారాలు అన్నీ అనుభవిస్తున్నాము. మనం అలసిపోయి వృద్ధాప్యం మీద పడి రిటైర్మెంట్ టైంలో అనారోగ్యం పాలయ్యి ఇంతకాలం ఎవరైతే మనల్ని పోషించారో, ఎవరైతే మనకి అన్నీ అయ్యి తోడు నీడగా ఉన్న ఒక ప్రొఫెషన్ని, ఆ ప్రొఫెషన్లో అనేకమైన దిగ్గజాలు ఉంటారు. వారిని నిందించడం సబబంటారా? కాదు. మనకెంత మంచి జీవితం ఇచ్చాడు దేవుడు. మనకు చేతనైనంత వరకు ఇతరులకు ఎంత సహాయపడ్డా, ఇతరుల కోసం మనం ఎంత బతికినా మన కోసం కూడా కొంత మనం బతకాలి. ఆ విషయం మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోయి మన జీవితాన్ని చేజార్చుకుని చిరంజీవి గారు సహాయం చేయలేదు, నాగార్జున గారు సహాయం చేయలేదు, బాలకృష్ణ గారు సహాయం చేయలేదు, వెంకటేష్ సహాయం చేయలేదు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆర్టిస్టులు. తప్పమ్మా, అలా అనకండి. ప్రజలు అవి విని ఆ హీరోలందరూ దుర్మార్గులు అనుకుంటారు. అలా చేయకండి. వాళ్ళు చేసే సత్కార్యాలు, వాళ్ళు చేసే మంచి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఇలా జీవితాన్ని చేజార్చుకున్న వారికి ఎంతకాలం చేయగలరు, ఎన్నెన్ని చేయగలరు, అది మనం గుర్తుపెట్టుకోవద్దు. కనుక ప్రజల్లో ఒక గుర్తింపు, ఒక స్టార్స్, ఒక అభిమానాన్ని సంపాదించుకున్న ఆ పెద్ద హీరోలని మనం ఉదాహరిస్తూ ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు అనే మాట వాడటం ఏ ఆర్టిస్టు వాడినా, ఎవరు వాడినా అది తప్పండి. వద్దు. మన స్థాయిలో మనకి ఒక గుర్తింపు, ఒక సౌకర్యం అన్నీ ఇచ్చాడు దేవుడు. వాటిని సద్వినియోగపరచుకోవాలి. అవును, అందంగా బతకడం అనేది మనకి, మన కళాకారులకి ఆ నటరాజు ఇచ్చిన వరం. ఇక్కడికి ఇది అయిపోయిందా? అందంగా చనిపోవడం ఏంటంటారా? ఎవరి మీద ఆధారపడకండి. మన కడుపున పుట్టిన బిడ్డలే, మన రక్త సంబంధీకులే, మన అమ్మా నాన్నలే. అంటే నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడితే తప్పు, అందుకని మన అంటున్నాను. మరి మన వాళ్ళే మనల్ని అలా నిర్లక్ష్యం చేస్తే, మనతో పాటు నటించిన హీరోలు, కోట్లు తీసుకునే హీరోయిన్లు వచ్చి మన కష్టాలన్నీ తీర్చేయాలని కోరుకోవడం తప్పు కదా. అలా ఎప్పుడు అనుకోకండి. మన పట్ల ఆదరాభిమానాలు చూపించడం చాలా గొప్ప విషయం. ఆ విషయాన్ని మర్చిపోయి క్రిటిసైజ్ చేయకండి. ఎందుకో నాకు అలా చెప్పాలనిపించింది. ఎవరి మనసుకి ఎలా అనిపిస్తే అలా తీసుకోండి. రైట్?